రైట్ కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది సీల్దా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ ని దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు ఖరారు చేసింది. మరణించే వరకు సంజయ్ రాయ్ జైల్లోనే ఉండనున్నాడు. ఇటు సంజయ్ రాయ్ కు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సీల్దా కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కోల్కతా హత్యాచార ఘటన సంచలనం రేపింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్చికర్ జూనియర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు ఆర్చికర్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసును విచారించిన సిబిఐ 120 మందికి పైగా సాక్షులు వాంగ్మూలాలు సేకరించింది. నిందితుడు సంజయ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. ఇటు సిబిఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సిబిఐ కోర్టుకి నివేదిక సమర్పించింది. వైద్యురాలి కేసులో సీల్దా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ సైతం సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని పట్టుబట్టింది. కానీ సీల్దా కోర్టు యావజ్జీవ జీవిత ఖైదు శిక్ష విధించింది. గత నెల డిసెంబర్లో కోల్కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సిబిఐ సీల్దా సెషన్స్ కోర్టు అందించింది. అయితే తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని సిబిఐ తన వాదనల ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది. అంతేకాదు నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయ్నేనని స్పష్టం చేసింది. అయితే బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం, హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల సంజయ్ రాయ్ కి ఉరిశిక్షే సరైందని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరపు లాయర్ సౌరవ్ ఇటు బందోపాధ్యాయ తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. గతేడాది ఆగస్టులో కోల్కతా ఆర్చికర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగింది. రాత్రి ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో ఆలస్యం బయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణామాలతో దేశ ప్రజల్లో ఆగ్రవేశాలు వెల్లువెక్కాయి. దీంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కోల్కతా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సిబిఐకి బదలాయించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది.
రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్య గారు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు. నమస్తే అండి సంధ్య గారు. సంధ్య గారు నమస్తే అండి. కోల్కతా మెడికో హత్యాచార కేసులో శిక్ష ఖరారైంది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది సీల్దా కోర్టు. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఈ మేరకు జీవిత ఖైదు ఖరారు చేసింది. మరణించే వరకు సంజయ్ రాయ్ జైల్లోనే ఉండనున్నాడు. ఇటు సంజయ్ రాయ్ కు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సీల్దా కోర్టు ఆదేశించింది. రైట్, మొత్తానికి ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్య గారు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఉన్నారు. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి ఇటు సీల్దా కోర్టు తీర్పుని ఎలా చూస్తారు? మొత్తానికి సంజయ్ రాయ్కు అయితే జీవిత ఖైదీగా విధించారు కదా, సో దీనిపై మీ స్పందన ఏంటి సంధ్య గారు? సీల్దా కోర్టు ఒక ప్రధాన నిందితుడుగా వచ్చిన పేరు సంజయ్ రాయ్. అతనికి తిరిగి డెత్ లైఫ్ ప్రిజన్మెంట్ ఇచ్చారు. అంటే జీవిత కాలం, జీవిత ఖైదు, మరణించేంత వరకు ఇచ్చారు. 50,000 ఫైన్ ఇచ్చారు. అట్లాగే కుటుంబానికి ప్రభుత్వం 17 లక్షలు నష్టపరిహారం కట్టాలని ఇచ్చారు. ఓ మేరకి అది ఆహ్వానించదగిందే అయినా చాలా నిరాశాజనకమైన అంశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే దీంట్లో బాధ్యుడిగా ఉన్న ప్రిన్సిపాల్ ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నాడో అతను పూర్తిగా బయటకి స్కాట్ ఫ్రీ అయిపోయాడు. అంటే విడుదల అయిపోయినట్టే. దీంట్లో సందీప్ ఘోష్ తో పాటు కొన్ని పేర్లు వచ్చింది. అంతకు ముందు ఆ హాస్పిటల్లో జరిగిన అవయవాల క్రమ రవాణా కావచ్చు, అనేక అవకతవకలు కావచ్చు, మందుల విషయంలో కావచ్చు, అనేక అంశాలలో అక్కడ జరిగినటువంటి అవకతవకలను ప్రశ్నించినట్లుగా ఆమె కొలీగ్స్ చెప్తున్నారు, బాధితురాలు కొలీగ్స్ చెప్తున్నారు. అట్లాగే ఆమె చాలా స్ట్రాంగ్ ఫైటర్ అని చెప్తున్నారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా చాలా, తల్లిదండ్రులు టైలర్స్ గా ఉండి అంత దూరం చదివించారంటే ఎంత నిబద్ధత, నిజాయితీ, లేదా ఎంత డిసిప్లిన్ ఉంటే అమ్మాయి ఆ స్థాయి వరకు వచ్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె మీద జరిగిన ఒక క్రూరమైన హింస, అట్లా దారుణంగా చంపడం, కొట్టి చంపడం, అత్యాచారం జరిగిందంటారు, జరగలేదంటారు, అవన్నీ పక్కకు పెట్టిన క్రూరమైనటువంటి హత్య జరిగింది. అది హత్యాచారంగా అందరం భావించారు. మరి అటువంటి ఘటన మీద ఒక్కడు చేసేది కాదు, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు అని వచ్చిన దానికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానాలు దొరకలేదు. జడ్జిమెంట్ లో కూడా ఇతరుల పేర్లు కానీ ఇతర అంశాలు కానీ ప్రస్తావనకు రాలేదు అనేది ఒకటి తెలుస్తోంది, పూర్తిగా చూడలేదు. కాబట్టి ఒక్కడికే శిక్ష వేయడం అనేది కన్నా, అంటే ఇది ఒక ఫెయిల్యూర్. విచారణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ కానీ సిబిఐ కానీ అసలైన కారణాలని వెతికి పట్టుకోవడంలో, నేరస్తుల్ని ప్రూవ్ చేయడంలో, తగిన సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమయ్యారు. ఇక ముఖ్యమంత్రి, బాధ్యురాలని ముఖ్యమంత్రి, ఆమె డ్రామాలు స్టార్ట్ చేసింది. ఆమె కూడా నిరసన దీక్షలు, ఆమె కూడా డిమాండ్లు పెట్టుకుని, ఆమె కూడా పోరాటాలు, ప్రొటెస్ట్ చేసింది. దాన్ని చేయాల్సింది సాక్ష్యాధారాలు మాయం కాకుండా చేయాలి. డాక్టర్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద గుండాలు వచ్చి దాడులు చేశారు. సాక్ష్యాధారాలను మాయం చేసి కూలగొట్టారు అక్కడ రూమ్లు. అటువంటి ఎన్నో జరిగినాయి. అవి జరగకూడనివి, అవాంఛనీయ ఘటనలు చాలా జరిగినాయి. గాంధీ గారు అత్యాచారం నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి రక్షణ కల్పించాల్సినటువంటిది బాధ్యురాలుగా ఉన్న ఆమె సంజయ్ రాయ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది కానీ ఆమె ఒక్కసారి కూడా సందీప్ ఘోష్ గురించి మాట్లాడలేదు. సందీప్ ఘోష్ ఇంకా వేరే చోట ఇక్కడ రిజైన్ చేసి వేరే చోట ఇంకెక్కువ జీతంతో ఉద్యోగంలో చేరాడు.
ఇవన్నీ అతనికి టీఎంసీ అండదండలు ఉన్నాయి అనేది కూడా బయటకు వచ్చింది. అది కనీసం ఖండించడం కూడా ఖండించలేదు. అట్లా ఇకపోతే బీజేపీ దీన్ని రాజకీయం చేసుకొచ్చింది. దేశంలో జరిగే అత్రాసు ఉన్నావు అనేక ఘటనలను పట్టించుకొని బీజేపీ అక్కడికి ఏదో బెంగాల్లో మాత్రమే మహిళలకు అన్యాయం జరుగుతున్నట్టుగా దేశమంతా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతుంది. స్పందించవలసిన కేంద్ర ప్రభుత్వం ఒక బెంగాల్లోనే రాజకీయం చేయడానికి రెడీ అయిపోయింది. ఇట్లా రాజకీయ పార్టీలు నిజాయితీ లేకుండా తమ అవకాశవాద ధోరణిని చూపించాయి తప్ప ఇందులో అసలు బాధితురాల పక్షాన సహానుభూతి కానీ బాధితురాలకి న్యాయం చేయడం కోసం చేసిన ఆలోచనలు కానీ మనకేం కనపడవు, ప్రయత్నాలు కూడా కనపడవు. దాని ఫలితంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం, సందీప్ ఘోష్ లాంటి వాళ్ళు ఇవాళ చాలా మంది స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నారు. ఏ రకమైన శిక్షలు లేకుండా బెయిల్స్ మీద దర్జాగా తిరిగేస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక వాళ్ళు శిక్ష కనుక తప్పించుకుంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు. కాబట్టి అసలు నేరస్తులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని శిక్షించకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇక రెండవది ఏంటంటే దేశవ్యాప్తంగా ఆర్జీకార్ ఘటన తర్వాత మహిళా డాక్టర్లను పనుల్లోకి తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. నాకే ఒక 3-4 లేడీ డాక్టర్లు కాల్ చేసి మా ఉద్యోగాలు పోయి మాకు ఇవ్వట్లేదు, ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వేరే చోటుకి వెళ్తే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఆర్జీకార్ ఘటన మహిళా డాక్టర్లకు జాబులు పోగొట్టే విధంగా లేదా ఉద్యోగ భద్రతని కోల్పోయేలా చేయకూడదు. ఉద్యోగాలు చేసే చోట మహిళలకు భద్రత కావాలి అనే అంశాన్ని ఫోకస్ చేయాలి. కాబట్టి ఆర్జీకార్ నేపథ్యంలో పనిచేసే చోట్ల అది హాస్పిటల్ అయినా, అక్కడ డాక్టర్లైనా, నర్సులైనా, ఇంకే మహిళా ఉద్యోగులైనా, వృత్తులైనా, వేరే రంగాలైనా మహిళల భద్రత ఇవాళ ఆడవాళ్ళు పనిచేయడం అనివార్యం, కొన్నిసార్లు రాత్రులు కూడా పనిచేయడం అనివార్యం. ఇటువంటి ఘటనలను చూపించే ఆడవాళ్ళ భద్రత, ఉద్యోగ భద్రతను దెబ్బతీయడం సరైనది కాదు. ఖచ్చితంగా మహిళా ఉద్యోగులకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఈ తీర్పు ఫోకస్ చేసి ఉండాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. సంధ్య గారు, ఇటు అంటే సంజయ్ రాయ్ దగ్గర నుంచి అంటే ఎలాంటి ప్రూఫ్స్ దొరికాయి అంటున్నారు? ఏంటండి నాకు వినిపించలా. అంటే మనకి సంజయ్ రాయ్ దగ్గర నుంచి అంటే ఎలాంటి ప్రూఫ్స్ దొరికాయి అని చెప్తున్నారు? అంటే లైక్ అంటే ఇప్పుడు వరకు సంజయ్ రాయ్ ఒప్పుకోవడాన్ని ప్రధానాంశంగా చూపించారు. అతను అత్యాచారం చేయలేదంటారు. మరి ఏం కోపం అతనికి, ఎందుకు కక్ష, ఎవరి కోసం ఆ కక్ష? ఒక అమ్మాయి మీద, ఒక మహిళా డాక్టర్, ఆమె ఉద్యోగపరంగా ఆమె మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ఆమె మీద ఆమె ఘర్షణలు పడిన వ్యక్తి కాదు అతనితో. అవన్నీ ఉన్నా కూడా ఒక మనిషిని కొట్టి చంపే హక్కు ఎవరికి లేదు. కానీ ఏ కారణం లేకుండా ఒక మనిషి చంపాడు, క్రూరంగా చంపాడు అనేది మాట్లాడడానికి ఒక రీజనింగ్ కూడా లేదు. కాబట్టి అతను నేనే చంపాడు అన్నది సరిపోదు. కాబట్టి దాని వెనుక ఉన్న ఎన్నో అంశాలను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉంటుంది. అవి ఇంకా క్లారిటీ ఎవరికి రాలేదు. ఏ అంశాలను ఫోకస్ చేస్తూ ఈ తీర్పు వెలువడింది, సిబిఐ ఏం ప్రూవ్ చేసింది అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు 245 తీర్పు వచ్చింది. అంటే మొత్తానికి శిక్ష పడుతుంది అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఒకడికే శిక్ష పడుతుందని మాట్లాడుతున్నారు. అదే జరిగింది, ఒకడికే పడింది శిక్ష. ఏంటి కేసులో ఉన్న మెరిట్స్, మెరిట్స్ అనేది ఇంకొంచెం టైం పడుతుంది మనకు ఆ క్లారిటీ రావాలి. రైట్ సంధ్య గారు, థ్యాంక్ యూ అండి.